హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు టేస్ట్ అయిన కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మన పిల్లలు బయట హైయర్ స్టడీస్ కానీ ఇంకా జాబ్స్ కానీ బయట ఉంటారు కదండి, వాళ్ళకి సరిగా న్యూట్రిషన్ ఫుడ్ అందకపోతుంది. అలాంటప్పుడు మనము ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్ని తయారు చేసి ఇచ్చినట్లయితే పిల్లలు హెల్తీగా ఉంటారండి. ఇంకా ఇప్పుడు 1 స్పూను పచ్చెనపప్పు తీసుకున్నాము. నేను 1 బౌల్లో కరివేపాకు అయ్యే మాదిరి నేను మెజర్మెంట్లో చేసి చూపిస్తున్నానండి. 1 స్పూను దబ్బ మినపప్పు తీసుకున్నాము. ఇది లైట్గా దోరగా వేయించుకుంటాము. నువ్వులు 2 స్పూన్లు తీసుకున్నాను నేను. ఇంకా మనము వైట్గా ఉండే నువ్వులు కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు మినుములు కూడా వేస్ట్ చేసుకోవచ్చునండి, మినపప్పు బదులు. ఇంకా 1 స్పూను మిరియాలు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కరివేపాకు పౌడర్కి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా ఈ కరివేపాకుని ఇప్పుడు వేయించుకుంటున్నాము. ఈ పౌడర్ని మనము బాలింతలకు ఫస్ట్ ముద్దగా ఇస్తామండి. ఇది కడుపులో పుండినంతా కూడా తొందరగా మాన్పించేస్తుంది. చూసారు, ఇంకొంచెం వేగాలండి. ఇప్పుడు కరెక్ట్గా వేగిపోయింది. ఇంకా ఈ కరివేపాకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ పౌడర్ చేసిన తర్వాత ఇచ్చేసినామంటే పిల్లలు 1 గ్లాస్ రైస్ పెట్టుకొని ఈ పౌడర్లో నెయ్యిలో కానీ ఇంకా నువ్వుల నూనెలో కానీ తీసేసుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత 1 పెరుగు ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నారంటే ఫుల్ న్యూట్రిషన్ ఫుడ్ అయిపోతుందండి పిల్లలకి. ఇలాంటి పౌడర్లంతా చేసి ఇవ్వండి. ఇప్పుడు ఇది కొద్దిగా చింతపండు వేయించుకున్నాము. ఇంకా ఉప్పు కూడా తేమ లేకుండా వేయించి కొద్దిగా ఇంగు వేస్తున్నాము. ఇది ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈ విధంగా బరగ్గా చేసుకొని ఇప్పుడు కరివేపాకును వేసి పౌడర్ చేసుకుంటాము. ఈ కరివేపాకు జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకా మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను, ఫ్యాట్ని కరిగిస్తుంది. చూసారా, ఈ విధంగా బరగ్గా వేసుకుంటాము. కలర్ఫుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయింది. ట్రై చేసి చూడండి. ఇది అనీమియాని నివారిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.